హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనము మా ఊరి దగ్గరలో ఉన్న అనంతరావు చెరువు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. అది అక్కడ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ గంగమ్మ తల్లి ఎప్పుడూ నీళ్ళలోనే ఉండేదన్నమాట. ఇప్పుడైతే ఆ డ్యామ్లో నీళ్లు తగ్గడం వల్ల గంగమ్మ తల్లి అయితే బయటకు వచ్చిందనమాట. మీరు తమిళనాడులో చూసి ఉంటారు, ఆనకట్ట నిర్మాణంలో చనిపోయిన కార్మికులని. అసలు నిజం ఏంటి అని అక్కడికి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాము. వీడియో మాత్రం ఎక్కడ మిస్ అవ్వకండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆల్రెడీ మన ఛానల్లో అందమైన తెలుగంగ ప్రాజెక్ట్ అని ఇంకో డ్యామ్ చూసారా, అది కూడా అప్లోడ్ చేశాను కదా. అది కూడా ఈ డ్యామ్కి రిలేటెడ్ అయిందనమాట. ఫస్ట్ అనంతరావు చెరువు నుంచి ఇక్కడికైతే వాటర్ వస్తాయన్నమాట. మా ఇప్పుడు తెలుగంగ ప్రాజెక్ట్ అని చెప్పేసి లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. అక్కడ నుంచి మళ్ళీ బ్రహ్మంగారి మఠానికి అయితే నీళ్ళు వెళ్తాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ దారి నుంచి మనం వెళ్ళే దారి నుంచి ఇప్పుడు చాలా క్షేత్రాలకు అయితే దారులు ఉన్నాయి అన్నమాట. లైక్ మనం చూసుకుంటే మొండి భైరవ కొండ అని చెప్పేసి ఉంది కదా, అక్కడికి కూడా బైరేన్ అనే వెళ్తాం మేము. అక్కడికి ప్లస్ ఇంకా మ్యాక్సిమం 18 కిలోమీటర్స్ ఉన్నమాట అడవిలోకి మల్లెంగొండం అని. అక్కడికి కూడా దారి ఉందన్నమాట. మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్తున్నాము అనంతరావు చెరువు దగ్గరికి. అసలు సన్సెట్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే మేము తెలుగంగ ప్రాజెక్ట్ అని చూపించాను కదా ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మీకు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే నీళ్ళు వెళ్తున్నాయో బ్రహ్మంగారి మఠానికి అక్కడికైతే చూపించాను. ఇక్కడైతే మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే అసలు నీళ్లు అనంతరావు చెరువు నుంచి మా డ్యామ్లోకి అంటే తెలుగంగ ప్రాజెక్ట్లోకి ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా మీరైతే ఆ కట్టలోంచి అనమాట నీళ్ళు వచ్చేది. మొత్తం ఇదే అనమాట డ్యామ్ వెనక్ సైడ్ అనమాట. ఇది ఇంకొక పార్ట్. ఇక్కడైతే డ్యామ్లో నీళ్ళు తగ్గడంతో ఇక్కడైతే రైతులు చాలామంది పొలాలు చేసుకుంటున్నారు. ఇన్ కేస్ నీళ్ళు వస్తే ఇంకా పొలాలని పోయినట్టే అనమాట. ఇక్కడ చూడండి, మేమైతే ఈవినింగ్ టైంలో వచ్చాం కాబట్టి ఇక్కడ చాలా బాగుంది. అలాగే ఇక్కడ డ్యామ్లో చాలామంది చేపలు పట్టే వాళ్ళు ఉంటారనమాట. అదే ఏకాలపాలెము అలా ఉంటాయన్నమాట ఊర్లో దగ్గరలో. ఇప్పుడు చూడండి, మేమైతే అనంతరావు చెరువు దగ్గరికి ఇంకా వెళ్ళిపోతున్నాం డైరెక్ట్. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనబడుతుంది కదా, అదే అనమాట పెద్ద కాలువ. అనంతరావు చెరువు నుంచి వాటర్ అయితే ఈ కాలువలో నుంచే వస్తాయన్నమాట మొత్తము. అసలు మనం అనంతరావు చెరువు దగ్గరికి ఎందుకు వెళ్తున్నామో ఆల్రెడీ మీరు తమిళనాడులో చూసి ఉంటారు. అక్కడ ఏంటి నిజము అని నాకు కూడా మా పెద్దవాళ్ళు చెప్పారనమాట ఇంటి దగ్గర. సో అసలు ఆ గంగమ్మ తల్లి ఎలా ఉంటుందో అని చూడ్డానికి నీళ్ళలోంచి బయటికి చాలా ఏళ్ళ తర్వాత వచ్చిందనమాట. అసలు ఎందుకు అసలు ఆ ఆనకట్ట నిర్మాణంలో ఎందుకు చనిపోయారు, అసలు ఏం జరిగింది, నిజాలు ఏంటి అని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు అయితే దారి అయితే చాలా కష్టంగా ఉండేది. మీరే చూడొచ్చు అసలు మేము ఎలా వెళ్తున్నాం బైక్లో. మేమైతే మొత్తం ఫ్రెండ్స్ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, అక్కడైతే అవి గేట్లు అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి నీళ్ళు వాటర్ వచ్చేటప్పుడు ఇక్కడ కొంచెం ఓవర్ఫ్లో అయినప్పుడు ఇక్కడ స్టాప్ చేస్తారు. అక్కడ నుంచి మల్లెంగొండానికి వెళ్ళేదానికి కూడా దారి ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసేది రైట్ సైడ్ మొత్తం కాలువే. ఆ కాలువ ఇక్కడ అనంతరావు చెరువు కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడైతే మీరు చూస్తుంది ఇప్పుడు మనము ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన అనంతరావు చెరువు అనమాట. ఇదైతే చాలా దూరం ఉంటుంది మా ఊరి దగ్గర నుంచి. మ్యాక్సిమం ఒక 10 కిలోమీటర్స్ ఉన్నమాట మా ఊరి దగ్గర నుంచి. ఈ లొకేషన్ కావాలంటే మీకు ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు చూసి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఎక్స్ప్లోర్ చేసేయండి. ఇక్కడ చూడండి ఈవినింగ్ సన్సెట్ అయితే ఎలా ఉందో అక్కడే. అలాగే ఇక్కడ ఆడుకోవడానికి పార్కు కూడా ఉందన్నమాట. మీరు గమనించవచ్చు, ఇందాక లాస్ట్ సీన్లో మీరు చూసి ఉండొచ్చు, ఆ నీళ్ళల్లో ఒక కట్టలాగా కనబడుతుంది కదా, అదే అనమాట పూర్వకాలంలో ఈ డ్యామ్ కట్టక ముందు ఇక్కడ ఆనకట్ట కనబడుతుంది కదా, అది కట్టక ముందు ఆనకట్ట అయితే కట్టారనమాట. ఆనకట్ట కట్టడంలోనే ఈ కార్మికులు అనేది చనిపోయారు. అసలు ఎందుకు చనిపోయారు అనేది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మీరు ఎన్నో రహస్యాలు విని ఉంటారు. నేనైతే ఈ రహస్యం చాలా ఆశ్చర్యపోయాను విని కూడా. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎవరైనా
ఇక్కడ గంగమ్మ తల్లికి యాటలు పెట్టుకోవడానికి కూడా వస్తారనమాట. ఇన్ కేస్ ఆ గంగమ్మ తల్లి అక్కడ నీళ్ళల్లోనే ఉండిపోయింది అనుకోండి, బయటికి రాకుండా యాటలు అనేది పైనే కోసుకొని తిని వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ గంగమ్మ తల్లి చాలా ఫేమస్ అనమాట. ఇది అనంతరావు చెరువుని అలాగే డ్యామ్ కూడా అంటారు. ఈ చెరువు కాకపోతే డ్యామ్గా 2 కొండల మధ్యలో ఉంటుంది కాబట్టి డ్యామ్గా కన్స్ట్రక్షన్ చేసి అప్పుడు కాలంలో ఇలా చేశారనమాట. ఆల్రెడీ మనము లాస్ట్ వీడియోలో అందమైన తెలుగంగ డ్యామ్ అని చూపించాను కదా, సిమిలర్గా అలానే ఉంటుంది ఈ డ్యాము. కాకపోతే ఇది ఇంకా కొంచెం పెద్ద డ్యామ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు గంగమ్మ తల్లి మన నీళ్ళలోంచి బయటకు వచ్చిందనమాట. అసలు రహస్యం ఏంటో ఇప్పుడు చెప్తా వినండి. అసలు ఈ గంగమ్మ తల్లి ఇప్పుడు కట్ట కడుతున్నారు కదా, ఆ కట్టకు సరి సమానంగా ఉండేదంట. ఇంతకుముందు ఏం చేశారంటే గంగమ్మ తల్లిని బయటికి తీసి ఇంకొక చోట గుడి కట్టాలని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ మేనేజర్లు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళైతే డిస్కస్ చేసుకున్నారనమాట. అయితే ఇప్పుడు గంగమ్మ తల్లిని బయటికి తీయాలంటే కొక్లింగ్ అవన్నీ తీసుకొచ్చారనమాట, జేసీబీలు అలాంటివి. అలా గంగమ్మ తల్లిని బయటికి తీసేటప్పుడు ఆ జేసీబీ పైపులు ఉంటాయి కదా తీసేవి, అది మొత్తం పగిలిపోయాయి అంట. గంగమ్మ తల్లి అస్సలు ఒక్క ఇంచు కూడా కదలలేదంట. అలాగే ప్రాజెక్ట్ మేనేజర్లు ఎవరైతే ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయడానికి అయితే వచ్చారో వాళ్ళందరూ మరి బ్లడ్ మోషన్స్ లేదా బ్లడ్ వామిటింగ్స్ అలాగే రక్తం కక్కుని మరీ చనిపోయారంట. అంత పవర్ఫుల్ అనమాట గంగమ్మ తల్లి. ఇక్కడ చూడొచ్చు మీరు. అసలు ఇక్కడికి చాలామంది వస్తారనమాట పూజలు చేసుకోవడానికి. అసలు రేరు ఇప్పుడైతే డ్యామ్లో నీళ్ళు ఉండవో అప్పుడైతేనే మాత్రమే గంగమ్మ తల్లి బయటకు వస్తుంది అనమాట. మీకు ఆ క్లిప్ కూడా చూపిస్తాను. ఎక్కడైతే ఇప్పుడు గంగమ్మ తల్లి ఉందో ఆ గంగమ్మ తల్లి నీళ్ళల్లో పూర్తిగా మునిగిన క్లిప్ కూడా చూపిస్తాను అనమాట. ఇక్కడ చూడండి, గంగమ్మ తల్లికి ఆ గంగమ్మ తల్లి నీళ్ళల్లో ఉంటుంది కాబట్టి చుట్టూ బండ్లు వేసి పెట్టారు. ఎందుకైనా మంచిది, నీళ్ళు తగ్గినప్పుడు ఒక చిన్న గుడిలాగా అయితే మీకు కనబడుతుంది. అసలు ఇక్కడ శిల చూడొచ్చు మీరు, చాలా పురాతనమైన కాలం నాటి శిల అనమాట ఇది. చూడండి అసలు ఆ శిల మీద ఎలా డిజైన్ చేశారో, ఇంతకుముందు పూర్వకాలంలో ఎవరు ప్రతిష్ఠించారో తెలియదు కానీ నాకైతే అసలు చూడండి ఎలా ఉందో ఆ గంగమ్మ తల్లి అయితే. చూడ్డానికి అసలు నాకు 2 కళ్ళు సరిపోలేదనమాట, అంత బాగుంది గంగమ్మ తల్లి. ఇక్కడ మిస్టరీ కూడా అంతే లాగుందనమాట. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను ఈ మిస్టరీ విన్నప్పుడు. ఇక్కడ చూడొచ్చు మీరు ఆ గంగమ్మ తల్లి దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తేనే ఇక్కడ మీకు ఆనకట్టలాగా కనబడుతుంది కదా, ఇదే అన్నమాట పూర్వకాలంలో ఆ ప్రాజెక్ట్ మేనేజర్లు ఆనకట్ట వేయాలనుకొని ఈ ఆనకట్ట అయితే నిర్మించడానికి జరిగిందనమాట. ఈ ఆనకట్ట వేయడం ఆ క్రమంలోనే వాళ్ళైతే చనిపోవడం జరిగింది. అక్కడ మీరు ఎదురుగా చూస్తే ఆ పక్క నుంచి డ్యామ్ గేట్లన్నీ ఉన్నాయి, ఆ పక్క నుంచి కూడా చుట్టుపక్కల పొలాలకి నీళ్ళు అలా వెళ్తాయి అన్నమాట. ఇక్కడ డ్యామ్లో ఆల్రెడీ ఇంతకుముందు ఊర్లు ఉండేటివి చాలా. ఇదైతే ఈ డ్యాము ఇంకా తెలుగంగ డ్యామ్ అని ఇంతకుముందు చూపించాను కదా, అది 2 ఒక పంచాయతీ కిందకే చెందుతాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు, మీకు ముందే చెప్పాను కదా క్లిప్ చూపిస్తానని చెప్పేసి, ఇదే అనమాట గంగమ్మ తల్లి నీళ్ళల్లో ఉన్నప్పుడు కూడా భక్తులు వచ్చి ఆమెకి యాటలు అలా కోసుకొని వెళ్తారనమాట. ఇక్కడ చూడవచ్చు నీళ్ళల్లో ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి ఆమెకి నీళ్ళలో బయటకు వచ్చింది కాబట్టి పూజలు అలా చేసి యాటలు పెట్టుకొని వెళ్తారనమాట. కోళ్ళు పొట్టేలు అలా కోసుకొని వెళ్తారు. ఇక్కడ చూడవచ్చు ఇదే అనమాట కట్ట. ఇప్పటికీ ఆ కట్ట కనబడుతుందంటే బయటికి చూడండి ఎలా ఉందో. అదే అనమాట, అక్కడి నుంచి అయితే నీళ్ళు వెళ్తాయి అనమాట వేరే ఊరికి. ఇక ఈ మొత్తం నీళ్ళు అనేటివి ఇక్కడ నుంచి మా డ్యామ్కి వస్తాయి, ఆ మా డ్యామ్ నుంచి అలాగే బ్రహ్మంగారి మఠానికి కూడా వెళ్తాయి అనమాట. ఇక్కడ ఊరు ఉండేది ఈ డ్యామ్లో, ఈ ఊరిని మొత్తం వేరే చోటికి షిఫ్ట్ చేశారనమాట. కొంతమంది మా ఊరికి దగ్గరలో ఉన్న ఏకాలపాలెం దగ్గరికి అయితే షిఫ్ట్ అయ్యారు, తాండా అంటారు. అక్కడ కొంతమంది షిఫ్ట్ అయ్యారు, ఇక్కడ కొంతమంది ఇంకొక ఊరికి అయితే షిఫ్ట్ అయ్యారనమాట. ఈ పక్కన పల్లెలు ఉన్నాయి, అక్కడ కూడా షిఫ్ట్ అయ్యారంట. ఇక్కడ చూడండి పై నుంచి అయితే మొత్తం వ్యూ ఇది అనమాట. మీకు సర్కిల్ షేప్లో కట్ట కనబడుతుంది కదా, అదే పూర్వకాలంలో వేసిన కట్ట అనమాట. ఇదైతే మనం నిలబడింది కొత్త కట్ట అనమాట, కొత్త ఆనకట్ట. ఇక్కడ మనమైతే ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, సో ఇంకా మనమైతే రిటర్న్ వెళ్ళిపోవడానికి అనుకున్నాము. అలాగే మీకు ఇక్కడ పైన భక్తులు వచ్చినప్పుడు యాటలు పెట్టుకొని ఎక్కడ వండుకుంటారో అనే సౌకర్యం కూడా ఉంది, ఇక్కడ డౌట్ పడకూడదు. ఇప్పుడైతే మనం పైన చూస్తున్నాం కదా, ఇక్కడే అనమాట మొత్తము ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు యాటలు పెట్టుకొని ఇక్కడే తీరిగ్గా తిని
ఆ అమ్మవారికి అన్ని వాళ్ళు ఏమేమి మొక్కులు అనుకున్నారో అన్నీ సమర్పించి అయితే వెళ్తారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు పైనుంచి ఇక్కడ మొత్తం పూలు పెట్టారు కదా, అక్కడే అనమాట మొత్తం భక్తులు యాటలు పెట్టుకొని వెళ్ళేవారు. ఇంకా మేమైతే ఇప్పటికే లేట్ అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నాము. చీకటి పడుతుంది కాబట్టి దారి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో తొందరగా వెళ్ళిపోతున్నాము. వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోతో అస్సలు మిస్ అవ్వద్దు, సపోర్ట్ చేయండి గైస్. ఓకే, మరి ఉంటా నెక్స్ట్ వీడియో.